खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। रच्चाकुंडा कमिश्नरेट हुदूद में 3 करोड़ रुपए मालियत के जुमला 1016 मोबाइल फ़ोन्स को बरामद कर लिया गया है। इस खुसूस में रच्चाकुंडा कमिश्नर ऑफ पुलिस सुधीर बाबू ने कहा कि रच्चाकुंडा कमिश्नरेट के दायरे इख्तियार में CEIR पोर्टल का इस्तेमाल करते हुए जुमला 1016 मोबाइल फ़ोन्स को बरामद कर लिया गया है। सुधीर बाबू ने कहा कि जैसे ही मुतासिरीन का मोबाइल फ़ोन गुम या फिर चोरी होता, वो फौरी तौर पर पुलिस से इस बात की शिकायत करते और फिर पुलिस अमले की जानिब से CEIR पोर्टल पर रजिस्टर्ड करके मोबाइल की लोकेशन का पता चलाया गया और तमाम मसरूखा व चोरीशुदा मोबाइल फ़ोन्स को दोबारा से बाजियाब्त कर लिया गया। इन्होंने कहा कि मोबाइल्स की बाजियाबी के लिए मुकम्मल रच्चाकुंडा कमिश्नरेट हुदूद के तहत खुसूसी टीम्स तश्कील दी गई थी, जिसमें LB नगर से 655 मोबाइल फ़ोन्स, मलकाजगिरी से 290, भोंगीर से 71 मोबाइल फ़ोन्स को बरामद कर लिया गया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। चले जा रहे भाई, इनका फाइट हो हिंदी में बोलो भाई। शिवा बोला आमगिरी चारी 117 फोन लेके संतोष Especially Rajasthan police team who find my phone within 3 months. I completed November completely. They called me in January from Malkajgiri police station. They asked me whether you complained about the stolen phone. I said yes. And they told me you got your phone. Whenever we call you, you have to come and collect your phone from the Sainipuri Commissioner office. So I came here to collect my phone. Thank you so much, sir. Thank you so much. Like important breakthrough lo 3 crores worth cell phones ni మా CCS teams and police station అధికారులు అంతా కలిసి 1016 ఫోన్స్ను రికవర్ చేశారు. స్టోలెన్ ఆర్ లాస్ట్ ఫోన్స్ రికవర్ చేశారు. దీనివల్ల ఒక 3 కోట్లు వర్త్ ఫోన్స్ను మనము రైట్ఫుల్ ఓనర్స్కు అందజేయడం జరుగుతుంది ఈరోజు. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, మీరు ప్రతి ప్రెస్ మీట్లో నేరస్తుని ప్రజెంట్ చేయమంటారు, బట్ ఇందులో నేరస్తుడు లేడు. ఇందులో ఓన్లీ వీ హ్యావ్ ఫోన్స్ హియర్. సో వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ స్టోలెన్ ప్రాపర్టీలో ఉన్నటువంటి నేరస్తులు. ఇట్ ఈస్ బై హ్యాండింగ్ ఓవర్ దీస్ ఫోన్స్ టు ద విక్టిమ్స్ ఇస్ నాట్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. వీ విల్ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ టు ఐడెంటిఫై the accused who involved in this commission offences. Then one important aspect is that ఈవీనిట్లలో కొన్ని షాప్స్లో కూడా కొనడం జరుగుతుంది. సో షాప్ కీపర్స్ కూడా ఎవరైనా బల్కీ నంబర్స్లో ఎక్కువ ఫోన్స్ను కొని ఉంటే వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని మా అధికారులతో మేము రివ్యూ చేసినప్పుడు అవగతమైంది. ముఖ్యంగా ఈ ఫోన్స్లో మీకు తెలుసు CIR పోర్టల్లో ఎంట్రీ చేసినప్పుడు వీటిని మేము ఫాలోఅప్ చేసి వాళ్ళ ఎవరు ఫోన్ లాస్ట్ అయినా కానీ, మిస్ అయినా కానీ, స్టోలెన్ అయినా, వాట్ ఎవర్ ద వేస్ ద ఫోన్ ఇస్ నాట్ విత్ దెమ్, మాకు ఈ CEIR పోర్టల్లో ఎంటర్ చేసినప్పుడు దాని ఫాలోఅప్ యాక్షన్ ఉంటుంది. ఒకవేళ
అలా చేయకుండా పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ మేము అటువంటి ఫోన్స్ పైన మేము ఫాలోఅప్ యాక్షన్లో ఇవి రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. దీంట్లో మొత్తం ఎల్బీ నగర్ జోన్లో సంబంధించినటువంటి 655 ఫోన్లు, మల్కాజ్కి సంబంధించినటువంటి 290 ఫోన్లు, భువనగిరి 71 ఫోన్స్, మొత్తం 1016 ఫోన్స్ను ఇప్పుడు ఈ 1 మంత్ టైంలో, ఒక నెల రోజుల్లో 3 కోట్ల వర్త్ ఫోన్స్ మనము రైట్ఫుల్ ఓనర్స్కి అందజేయడం జరుగుతుంది. దీంట్లో కొన్ని సర్టెన్ అబ్జర్వేషన్స్ మా వాళ్ళతో మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే, కొన్ని మీ ఇంపార్టెంట్ డేటా ఉంటుంది, అది టైం టు టైం మీరు స్టోర్ చేసుకోండి. ఎవరైతే మీ ఫోన్ ఓనర్స్ ఉన్నారో లాట్ ఆఫ్ డేటా ఈజ్ లాస్ట్. దాని తర్వాత ఈ ఫోన్స్ కొత్తగా కొన్న వాళ్ళు ఎవరున్నారో మేము డైరెక్ట్గా అనుకోవట్లేదు. మేము హూమ్ యూ హావ్ సీజ్ దిస్ ఫోన్స్, వీఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్ యాజ్ కైండ్ ఆఫ్ అక్యూజ్. వాళ్ళని మేము విక్టిమ్స్గానే చూస్తున్నాం. అంటే బట్ వాళ్ళలో కొందరు గ్రీడీ ఉండొచ్చు, కొంత అమాయకత్వం ఉండొచ్చు ఈ కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో. అంటే ఒక 50,000 వర్త్ ఫోన్ ఉందనుకోండి, లేకుంటే 1 lakh rupees వర్త్ ఫోన్ మార్కెట్లో ఉన్నప్పుడు, ఇఫ్ సమ్మన్ ఈజ్ సెల్లింగ్ యూ ఫర్ 5,000 rupees, సడన్లీ యూ నీడ్ టు నో దట్ దిస్ ఈజ్ సమ్ మిస్చీఫ్ ఇస్ దేర్ అని మనం అనుకొని అటువంటి ఫోన్స్ను కొనుక్కొని ఉండడం ఉత్తమం. ఎవరైనా అటువంటి ఫోన్స్ మీకు ఎవరైనా అమ్మడానికి వస్తే నేను మీ ద్వారా తెలియజేసుకుని ఏంటంటే, దే షుడ్ ఇన్ఫార్మ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా అమ్మడానికి వచ్చారు అట్లా అని చెప్తే మేము వాళ్ళను ఫాలోఅప్ చేస్తే ఫోన్లో అయినా ఎవరైనా మీకు తెలిసిన అధికారి కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫోన్స్ ఎవరైనా స్ట్రేంజర్స్ దగ్గర నుంచి కొనడం చేయొద్దు. ఇట్లా తక్కువ రేట్ ఇస్తూ స్ట్రేంజర్స్, అపరిచిత వ్యక్తుల నుంచి మనము ఇటువంటి ఫోన్స్ కొనడం వల్ల మనము తప్పకుండా నేరస్తుడికి సహాయం చేసినట్టయితే. ఇంతే, ఎందుకంటే ఎవరైతే రైట్ఫుల్ ఓనర్ ఉన్నారో దే హ్యావ్ టు బి కేర్ఫుల్ వెన్ దే హ్యావ్ ఫోన్స్, హ్యాండిల్ చేయడం చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి.